ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ర్యాబిస్ వ్యాధి నివారణపై విస్తృత అవగాహన కల్పించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. ప్రజలకు శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీటిని అందించేందుకు చర్యలు. నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు వెల్లడి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. భారతీయ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా సంఘాలు ధర్నా. దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. టీడీపీ కాకినాడ పార్లమెంట్ SCCL అధ్యక్షుడు కొల్లాబత్తుల అప్పారావు ఉద్ఘాటన. అపర భగీరథుడు వర్మగారి అంతిమ లక్ష్యం పిఠాపురం రైతుల సంక్షేమం. పదవులు, అధికారం కోసం ఏనాడూ ఆశించలేదు. పొత్తు ధర్మంలో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యే స్థానం కోల్పోతున్నా దిగులు చెందలేదు. పిఠాపురం అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగారు వర్మగారు. ఇందులో భాగంగానే పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని తన విజయంగా భావించారు. పిఠాపురంలో జనసేన జెండా ఎగరవేశారు. ఇప్పుడు దానికి తగిన ఫలితం లభించింది. వర్మగారి కృషి కారణంగా పిఠాపురం రైతన్నల సమస్య తీరింది. పురుషోత్తపట్నంపై వర్మగారి అలుపెరగని పోరు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం వర్మగారు అలుపెరగని పోరాటం చేశారు. చంద్రబాబు గారు పాదయాత్ర చేసిన సమయంలో పథకం ఆవశ్యకత గురించి వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం 2017లో 1650 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. దీంతో రైతులకు పుష్కలంగా నీరు లభించింది. టీడీపీ అధికారంలో ఉన్న 3 ఏళ్ల పాటు 65,000 ఎకరాలకు నీరు అందింది. పంటలు సమృద్ధిగా పండాయి. అయితే ఆ తర్వాత అధికారంలోకొచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఆపేసింది. రైతులకు 5 ఏళ్ల పాటు నీరు అందని దుస్థితికి తీసుకొచ్చింది. దీంతో రైతన్నలు ఏకంగా 500 కోట్లు నష్టపోయారు. దీంతో వర్మగారు మళ్లీ చలించారు. తాను పోరాడి సాధించిన పథకం నిరుపయోగంగా మారడంతో మళ్లీ పోరుబాట పడ్డారు. వైసీపీ అరాచకాన్ని, జగన్ రెడ్డి నిర్లక్ష్యాన్ని అడుగడుగునా ప్రశ్నించారు. గొంతెత్తి నినదించారు. పురుషోత్తపట్నం పథకం నీరు మళ్లీ పిఠాపురం రైతులకు అందటమే లక్ష్యంగా పనిచేశారు. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా పిఠాపురం స్థానం కోల్పోయిన వర్మగారు బాధపడలేదు. తన పిఠాపురం ప్రజలు బాగుంటే చాలనుకున్నారు. ఎమ్మెల్యే స్థానాన్ని త్యాగం చేసి తనకు పదవుల కంటే పిఠాపురం అభివృద్ధి ముఖ్యమని చాటి చెప్పారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ప్రారంభించాలని చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించడం, అలాగే ఏలేరు ఫేజ్ 2 శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆగిపోవడం వల్ల రైతులు 2 పంటలు పండట్లేదు. వాటి సార్ని అడిగాను, సార్ కూడా చెప్తారని తెలియజేస్తూ దీనికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు గారు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చి రాగానే పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు నీరు విడుదల చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరో 2 రోజుల్లో పిఠాపురం రైతన్నలకు సాగునీరు అందనుంది. ఇదంతా వర్మగారి కృషి ఫలితమే.
నాడు 1650 కోట్ల ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేశారు. నేడు వైసీపీ అరాచకం కారణంగా ఆగిన నీటి పంపిణీని తిరిగి సాధించారు. పిఠాపురం రైతన్నలకు అండగా నిలిచిన వర్మ గారికి, ఇచ్చిన హామీ నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా పిఠాపురం ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక వివరాల్లోకి వెళ్తే, ర్యాబిస్ వ్యాధికి చికిత్స లేనందున ర్యాబిస్ వ్యాధి నివారణపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. శనివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా కాకినాడ వెటర్నరీ పోలీక్లినిక్ ఆవరణలో నిర్వహించిన ఉచిత ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెంపుడు కుక్కల యజమానులు అందరూ తప్పనిసరిగా తమ కుక్కలకు ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాను క్రమం తప్పకుండా వేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ర్యాబిస్ వ్యాధిపై అవగాహన కల్పించే నిమిత్తం రూపొందించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎస్ సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో మొత్తం 32,000 ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో అన్ని ఏరియా వెటర్నరీ ఆసుపత్రులు, అన్ని వెటర్నరీ డిస్పెన్సరీలలో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని అన్నారు. పెంపుడు కుక్కల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కాకినాడ వెటర్నరీ పోలీక్లినిక్ ఉప సంచాలకులు డాక్టర్ కె కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ సందర్భంగా 800 పెంపుడు కుక్కలకు ఏఆర్వీ ఇవ్వడం జరిగిందని, స్కైస్ ఫార్మా కంపెనీ సహకారంతో కుక్కలకు పాముల మందు, పేలు మందు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో వెటర్నరీ పోలీక్లినిక్ సహాయ సంచాలకులు డాక్టర్ ఏ వెంకటరామయ్య, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు కె రాజేష్ బాబు, డాక్టర్ జి రవిబాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ టౌన్లో మన పాలిక్లినిక్ ప్రెమిసెస్లో ఇలా ఇన్ని డాగ్స్, పర్సనల్ డాగ్స్, ఐ కెన్ అండర్స్టాండ్ ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇలాంటి ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా జరుపుకోవడం, ఇంతమంది ఇక్కడ చూడడం, రోజంతా ఉంటుందా? రోజంతా ఎన్ని డాగ్స్ అవుతుంది? అప్రాక్సిమేట్లీ 500. సో 500,000 డాగ్స్ వరకు మనం ర్యాబిస్ వ్యాక్సిన్స్ వేయించి, సో ఫర్ దర్ బెటర్ హెల్త్ అండ్ లైక్ ఫ్యామిలీ కాబట్టి అందరికీ ఒక ఫ్యామిలీ మేము ఎలా చూసుకుంటాం అలా అందరూ చూసుకుంటామని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. చాలా మంది చచ్చిపోతూ ఉండేవారు. ఇంకా జబ్బు వచ్చిందంటే చనిపోవడం ఒకటే మార్గం మాట, ఇంకా దానికి చికిత్స లేదు. ఈ లూయిస్ ప్యాచర్ అనే శాస్త్రవేత్త ఈ వ్యాక్సిన్ కనుగొని 9 సంవత్సరాల బాలునికి సక్సెస్ఫుల్గా వ్యాక్సినేషన్ చేసి అతన్ని బతికించాడు. ఎప్పుడు 1885 సంవత్సరం జూలై 6వ తారీఖుని. ఆ విజయానికి చిహ్నంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ప్రపంచమంతా కూడా ఆ విధంగా జరుపుకుంటున్నాం అన్నమాట. అది కాబట్టి ఇది అన్నింటిలో గల జూనోటిక్ డిసీజులు అంటే, జూనోటిక్ అంటే ఏంటి? పశుపక్షాదుల నుంచి మనుషులకు వచ్చే జబ్బుల్ని జూనోటిక్ వ్యాధులు అంటారు. అందులో ప్రముఖమైన వ్యాధి ఏంటంటే, మంచి ఇంపార్టెంట్ వ్యాధి రెబీస్. ఈ రెబీస్ అనే వ్యాధి కుక్కల నుంచి కానీ, పిల్లల నుంచి కానీ, నక్కలు యాంటీ రేబీస్ రాకుండా ఉండటానికి అవగాహన సదస్సులు, అదేవిధంగా రేబీస్ రాకుండా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాము. ఇది డాగ్ ఓనర్స్, పెట్ ఓనర్స్ అందరూ కూడా, లవర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి వాడుకోవాల్సిందిగా, దీని మీద అవగాహన పెంచుకొని అన్నిటికీ కూడా అన్ని పెట్స్ కూడా ఈ రేబీస్ రాకుండా ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకి జిల్లాకి 32,000 డోసులు వచ్చినాయి. ఈ ఒక్కరోజే కాదు, మేము ప్రతిరోజు కూడా వ్యాక్సిన్ కార్యక్రమం జరుగుద్ది. ప్రతి హాస్పిటల్లో జరుగుద్ది. ప్రతి సెంటర్లో కూడా మనకి ఎక్కడైతే మన సబ్ సెంటర్స్ ఉన్నాయో, ఎక్కడైతే వెటర్నరీ డిస్పెన్సరీస్ ఉన్నాయో, ప్రజలకు శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీటిని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతిరోజు 10 నీటి నమూనాలను పరీక్షించాలని, కనీసం 25 మంది గృహ యజమానులను కలిసి మంచినీటి నాణ్యతను అడిగి తెలుసుకోవాలని ఆయా సచివాలయ ఎమ్యూనిటీ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం ఆయన ఆనంద్ థియేటర్ సమీపంలోని ఫ్లైఓవర్ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో మంచినీటి సరఫరా లోపాలపై స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రతిరోజు 2 పూట్ల నీరు సక్రమంగానే వస్తోందని, అయితే కొన్నిసార్లు నీరు రంగు మారడం సహా కొన్ని సమస్యలను స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై స్పందించిన కమిషనర్ విక్టోరియా వాటర్ వర్క్స్ ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
ఫిల్టరేషన్పై అధికారులతో చర్చించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ద్వారా సరఫరా చేస్తున్న మంచినీటిలో ఎటువంటి సమస్య లేదని, అయితే కొన్నిసార్లు పైప్లైన్ మరమ్మతుల కారణంగా నీటి కాలుష్యం ఎదురవుతుందని అన్నారు. వీటిని గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు కూడా ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే స్థానికంగా ఉండే సచివాలయాల్లో గానీ నగరపాలక సంస్థల్లో టోల్ ఫ్రీ నంబర్ 1800-4255-9990 నెంబర్కు గానీ తెలియచేయాలని సూచించారు. ఆయన వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ బిహెచ్ సుబ్బారావు, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, ఆయా సచివాలయాల కార్యదర్శులు ఉన్నారు. మార్చి లాగా వస్తుందని చెప్పారు. దాని మీద ఇమీడియట్గా ఇక్కడ హెడ్ వాటర్ వర్క్స్ వచ్చి వెరిఫై చేసాం. హెడ్ వాటర్ వర్క్స్లో బాగానే ఉంది. అందువే సప్లై లైన్స్లో ఎక్కడో దగ్గర కంటామినేట్ అయ్యి ఉండొచ్చు. అటువంటి పరిస్థితి ఏముందో ఒకసారి వెళ్ళి పబ్లిక్ స్టాండ్ పోల్స్ ఎక్కడైతే అవి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పాం, అవి ఇమీడియట్గా రెక్టిఫై చేయమని చెప్పాం. అదేవిధంగా ప్రతి హౌస్లో ప్రతిరోజు కూడా 10 శాంపిల్స్ కలెక్ట్ చేసి క్లినికల్ ఎగ్జామినేషన్ చేయటం. అంతేకాకుండా ప్రతి సెక్రటరీ కూడా, ఇమ్యూనిటీ సెక్రటరీ 25 మంది హౌస్ హోల్డ్స్కి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాటర్ క్వాలిటీ ఎలా ఉందో కూడా చెక్ చేయమని చెప్పాం. ఎక్కడైనా కానీ వాటర్లో ఏదైతే క్వాలిటీలో తేడా ఉంటే ఇమీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి స్టార్ట్ చేయమని చెప్పి, ఇప్పుడు నేను ఒక దగ్గరికి వెళ్ళి చూశాను. అక్కడ వాటర్కి పైపు తీసుకునేదానికి కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది. ఇమీడియట్గా దాన్ని అప్ చేసి అది రెక్టిఫై చేయమని చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా కంటిన్యూస్గా ఎవరైతే ఇమ్యూనిటీ సిబ్బంది ఉన్నారో వాళ్ళు వార్డుల్లో తిరిగి డైరెక్ట్గా హౌస్ హోల్డ్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ తాలూకు వాటర్ క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకుంటే ఎండ్ యూజర్స్ చివరికి వినియోగదారులు హౌస్ హోల్డ్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళని అడిగితే కరెక్ట్ పిక్చర్ వస్తుందని చెప్పి ప్రతి ఇమ్యూనిటీ సెక్రటరీస్కి, ఏఈస్ కూడా ఫీల్డ్కి తిరిగి పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని తద్వారా మనం రియల్ పిక్చర్ తెలుసుకోవడం ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను, అత్యాచారాలను ఖండిస్తూ భారతీయ సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ మహిళా సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు తుమ్మల పద్మజ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో మొన్నటి సందేశ్ కాలి, కుచ్బీహార్ మొదలు నిన్నటి చోప్రా గ్రామంలో స్త్రీలపై జరిగిన అమానవీయ ఘటనలు షరియా చట్టాల ప్రకారం చోటు చేసుకోవడం చాలా ఆందోళన కలిగించే విషయమని అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని భారత హోంమంత్రిని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్కి మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో జి పద్మ, కమల, సత్యకుమారి, లక్ష్మీ ప్రసన్న, మేడా విజయలక్ష్మి, ఏలూరి రాణి, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనేక పర్యాయాలు జరుగుతున్నా కూడా ఆమెకి చీమ కూడా కొట్టట్లేదు, నిమ్మక నీరెట్టినట్టు ఆమె ప్రవర్తన చూస్తుంటే యావత్ భారతదేశం కూడా ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలోనే జరగడం చాలా సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం. ఆ టీఎంసీ గుండాలు మహిళల్ని ఒక సెక్స్ వర్కర్స్లో చూస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి మహిళలకి అనేక హక్కులను ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతదేశంలో నడుస్తుంటే ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలని మన నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరుగుతుంటే అక్కడ షరియా చట్టాలను అమలు చేస్తూ మహిళల హక్కులను కాలరాయడం అన్నది సిగ్గుమాలిన చర్య. వెంటనే మమతా బెనర్జీ రిజైన్ చేయాలని మేము సేవా భారతి అనే సంస్థ ద్వారా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్నాం. మహిళల హక్కులు కాలరాసే మమతా బెనర్జీ వెంటనే గద్దె దిగాలని, మహిళల హక్కులకి ఎక్కడ భంగం వాటిల్లకుండా చూడాలని మేము హెచ్చరిస్తున్నామండి. లా అండ్ ఆర్డర్ని వాళ్ళ చేతిలోకి తీసుకుని వాళ్ళే ఒక నియంత్రణ మాదిరిగా మహిళల్ని ఒక సెక్స్ వర్కర్స్ లాగా, అట్లాగే వాళ్ళ మీద అరాచకమైన దాడుల్లాగా సందేశ్ ఖలీలో చూస్తే గిరిజన మహిళలపై అనేక సార్లు వాళ్ళని అనేక పర్యాయాలని వాళ్ళ అవసరాలు తీర్చుకునే ఒక సెక్స్ టూల్లా చూడడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి టీఎంసీ గుండాల అరాచకాలను ప్రోత్సహిస్తున్నటువంటి మమతా బెనర్జీని వెంటనే గద్దె దిగాలని, ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవనరామ్ అని తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కొల్లాబొత్తుల అప్పారావు కొనియాడారు.
కాకినాడ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవనరావు వర్ధంతిని నిర్వహించారు. టీడీపీ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు సీకోటి అప్పలకొండ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొల్లాబత్తుల అప్పారావు పాల్గొని డాక్టర్ బాబు జగజ్జీవనరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బంగారు సత్యబాబు, దోళ్ల సత్యనారాయణ, జేవీవి సత్యనారాయణ, దౌర్లి చిట్టుబాబు, సామంతుల రాజు, బొంగ నాగరాజు, సీకోటి ప్రసాద్, పోలీస్ తదితరులు పాల్గొన్నారు. దళిత జాతి మీద ఉన్నటువంటి అభిమానం ఏదైతే ఉందో వారు ప్రతిదీ కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కానీ, వర్ధంతి ఉత్సవాలు కానీ, బాబు జగజ్జీవనరావు ఉత్సవాలు కానీ, బాలయోగి గారి ఉత్సవాలు కానీ, ఇలాగ దళితుల పట్ల దళితులకి ఎవరు ఏం చేశారో నిరూపించుకోవాలంటే ఇటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మా దళితులకు అండగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో ముందుండి మమ్మల్ని మాతోనే కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. ఈ భారతదేశంలో మా బాబు జగజ్జీవనరావు గారు దళితుల్లో ఉన్నటువంటి ఎస్సీలకి ఈరోజు టెలికమ్యూనికేషన్ మంత్రిగా చేసినప్పుడు, రైల్వే శాఖ మంత్రిగా చేసినప్పుడు, ఉప ప్రధానిగా చేసినప్పుడు దళితులను అనేక మందిని ప్రోత్సహించి ఆయా డిపార్ట్మెంట్లో టెలికమ్యూనికేషన్లో కానీ, రైల్వేలో కానీ అనేక మంది ఎస్సీలు ఈరోజు ఉద్యోగాలు చేసి ఉన్నతమైన పదవులకు వెళ్ళారంటే దానికి కారణం బాబు జగజ్జీవనరావు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో రాజకీయాల్లో ఉంటూ దళితులలో మొట్టమొదటగా దళితులకి రాజకీయ అనుభవాలు చూపించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవనరావు అని చెప్తాను. అలా ఈ నెల 1 నుండి 7 వరకు నిర్వహిస్తున్న వన మహోత్సవంలో భాగంగా ఆదిత్య పాఠశాల విద్యార్థులు మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ కాకినాడ నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పచ్చదనం పెంచాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, నేడు నాటే మొక్క భవిష్యత్ తరాలకు పెద్ద భరోసా అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మానవ మనుగడకు సహకారం అందివ్వాలని ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ బాలాజీ చెరువు దగ్గర నుండి మెయిన్ రోడ్డు మీదుగా తిరిగి పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా ప్రజలకు మొక్కలను పంచుతూ వాటిని సంరక్షించే బాధ్యతను వారికి అప్పగిస్తూ ముందుకు సాగారు. ప్రజలకు తమ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని గుర్తించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొక్కలు తీసుకుని నాటారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు ప్రజలు అటు విద్యార్థులను, ఇటు ఉపాధ్యాయులను, ఆదిత్య జగన్నాథపురం ప్రధాన ఉపాధ్యాయుని వారిని, మేనేజ్మెంట్ని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాన ఉపాధ్యాయుని సుప్రజారాణి మాట్లాడుతూ చెట్లు, అడవులు అంతరించిపోతూ ఉండడం వల్ల ఆధునీకరణలో భాగంగా చెట్లను తొలగించడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, దీనిని అరికట్టడానికి మొక్కలు నాటవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. దానికి అనుగుణంగానే ఈ వన మహోత్సవంలో విద్యార్థులను పాల్గొనేలా చేశామని, అందుకు మేనేజ్మెంట్, రెడ్ క్రాస్, పోలీస్ శాఖ, అటవీ శాఖ వారు అందరూ సహకరించారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదిత్య జగన్నాథపురం వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటారని తెలియజేశారు. సో దీనికి పురస్కరించుకొని మా ఆదిత్య పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులు ఒక మంచి యాక్టివిటీ చేశారండి. సో అది జనాల్లోకి వెళ్ళి ఒక క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాము. సో బాలాజీ చెరువు నుంచి మొదలు పెట్టాము మా 10వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా. సో అక్కడి నుంచి స్కూల్ వరకు క్యాంపెయినింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మొక్కలు ఇస్తూ, సో ఈ వన మహోత్సవం యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకుంటూ వస్తూ ప్రతి ఒక్కరిని కనీసం సంవత్సరానికి ఒక్క మొక్క నాటడం వల్ల మనము మన సమాజానికి, మన ఎన్వైర్న్మెంట్కి చేసే మన సోషల్ రెస్పాన్సిబిలిటీని నిరూపించుకున్న వాళ్ళం అవుతాము అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాము. సో ఈ కార్యక్రమం చేయడం వల్ల మా విద్యార్థులు, మా ఉపాధ్యాయులు, మేమందరం కూడా చాలా ఆనందంగా, సంతృప్తికరంగా అనిపించింది మాకు. ఇలాంటివి ఇంకా ముందు ముందు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. జనాలు కూడా, ప్రజలు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు, మేము కూడా ఇలా చేస్తాము, మాకు మొక్కలు ఇవ్వండి అని చెప్పి తీసుకొని వాళ్ళ ఇంట్లో నాటుకోవడం జరిగింది. చాలా ఆనందదాయకంగా ఈ యొక్క విధానాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి అవగాహన కల్పించి వారు కూడా ఇందులో భాగస్వాములు అవుతారని మేము తలంచుకుంటూ మా యొక్క ప్రయత్నం అండి. మరి మేము చేసిన ప్రయత్నంలో మరి ఈ యొక్క స్థానిక ఉన్న వ్యక్తులు కూడా, పబ్లిక్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని మంచిగా చేస్తారని మా ద్వారా మేము మంచి ఒక సమాజానికి ఒక మంచి ఒక మెసేజ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మొక్కల్ని కూడా మేము ఒక ఇస్తున్నాము. మొక్కల్ని పెంచుదాము, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, మన సమాజాన్ని కాపాడుకుందాం. కాబట్టి మీరందరూ కూడా మాతో సహకరించి మేము చేసే చిన్న కార్యక్రమం అండి, మరి అందరూ చేయి కలిపితే కూడా చాలా పెద్దదవుతుంది. కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి చేసినట్లయితే ఈ యొక్క కార్యక్రమం బృహత్తరంగా జరిగి మన భవిష్యత్తును మనం నిర్మించుకునే అవకాశం జరుగుతుంది. మరి ఈ విషయంలో మరి మా యొక్క ఆదిత్య విద్యా సంస్థల యొక్క చైర్మన్ శేషారెడ్డి గారు, డైరెక్టర్ శృతి మేడం గారు, మా యొక్క స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారు
సుప్రజ రాణి మేడం గారు కూడా మాకు ఎంతో సహకారం చేశారండి. వారి యొక్క సహాయ సహకారాలతో ఇంత బాగా చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం ఇంకా ముందు బాగా తీసుకెళ్ళి అందరికీ తీసుకెళ్తామనేసి మేము కోరుకుంటున్నాము. ఈ రోజు కార్యక్రమం ఇంత బాగా జరిగించినందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత ముగ్గురు తెస్తున్నాం. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోటనీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సైన్స్ ఫర్ సస్టైనబుల్ నేచర్ అనే అంశంపై జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోటనీ మరియు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో సైన్స్ ఫర్ సస్టైనబుల్ నేచర్ అనే అంశంపై జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాణ్యం, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ ప్రొఫెసర్ ఫెలిక్స్ బెస్ట్, ప్రొఫెసర్ ఏ మధుసూదన్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 4-5 తేదీల్లో 2 రోజుల పాటు కాంటెంపరీ పర్స్పెక్టివ్స్ ఆన్ స్ట్రాటజీస్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ రియలైజింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2024 అనే అంశంపై ప్రత్యేక జాతీయ సెమినార్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అంతరించిపోతున్న పలు మొక్కల జాతులను పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని అన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ లోకేష్ జోషి, సల్మాన్ రాజ్, డాక్టర్ మేరీ, కన్వీనర్లు ఎం కృష్ణారావు, పి సారా, డాక్టర్ ఏలియా తదితరులు పాల్గొన్నారు. It is not that easy task at all. So it is a huge logistic responsibility, and congratulations, principal, for doing that successfully, conducting this workshop. And yes, so sustainability is extremely important topic. And yes, so I'm really happy that this college has several such sustainability ventures. I heard that this Pitapur Raja College is the oldest college in Andhra Pradesh, more than 140 years of history. And this college also has eco park and other sustainability ventures. I came to know about it. So all these things actually spread the message of sustainable living, and why it's our all responsibility to save the Mother Earth. So that is the Bharatiya culture and civilization all about, right? We have only one form, that is Earth, and we should preserve the Mother Earth as much as possible. So once again, congratulations, principal and the whole team behind this wonderful conference. భూమి మీద ఉండే లైఫ్ అంటే బయోడైవర్సిటీ ఉంది కదా, ఈ లైఫ్ ఫామ్స్ రోజుకు వాటి సంఖ్య తగ్గిపోతుంది. వాటి యొక్క అవేర్నెస్ తీసుకోవడము, తర్వాత ఈ జీవజాతులు సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనే కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేయడము చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో రిసోర్స్ పర్సన్ డిఫరెంట్ ఫీల్డ్ లో తీసుకొచ్చి ఇక్కడ లెక్చర్ ఇప్పించడం, స్టూడెంట్స్ కానీ టీచర్లు కానీ తర్వాత ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ బెనిఫిట్ అయ్యి వారి ద్వారా వాడి అవేర్నెస్ తెచ్చుకొని సొసైటీకి యూస్ఫుల్ అయ్యేట్టుగా ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశారు. ఇందులో మోస్ట్లీ భూమి మీద ఎక్కడైతే ఎక్కువ థ్రెట్ ఉంటుందో అలాంటి ఆపదలో ఉండే మొక్కలు రక్షించాలనే ఒక మెసేజ్ పంపించడము, ఆ మెసేజ్ ద్వారా స్టూడెంట్స్ లో అవేర్నెస్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అరుదైన అంతరించిపోయే మొక్కలను కాపాడాలనే ఒక ఉద్దేశం తీసుకొచ్చి వారిని ఒక అవేర్నెస్ తీసుకోవడానికి మంచి దోహదపడుతుందని నేను చెప్తున్నాను. సో ఈ సెమినార్ నాకు ఇన్వైట్ చేసిన ఈ ఆర్గనైజర్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పర్యావరణాన్ని పరిరక్షించడంలో జీవ వైవిధ్యం పాత్ర, బయోడైవర్సిటీ పాత్ర ఏంటి, ఇలాంటి వాటి టాపిక్స్ మీద మనం అందరికి అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా దీనిలో దాదాపు 200 మంది విద్యార్థులు, అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్స్ కూడా పోస్టర్ ప్రజెంటేషన్, అదేవిధంగా మనకి వారల్ ప్రజెంటేషన్స్ ద్వారా కూడా, ఆన్లైన్ ద్వారా కూడా జరిగింది, అలాగే ఆఫ్లైన్ ద్వారా కూడా వచ్చారు. సో ఈ విధంగా మనకి మొత్తం ఇది స్టూడెంట్ సెంట్రిక్ యాక్టివిటీ చేయడం జరిగింది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కాలేజ్. ముఖ్యంగా బాటనీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ 2 రోజుల అంతర్జాతీయ సెమినార్ నిజంగానే ఈ బయోడైవర్సిటీని కన్జర్వ్ చేసి ఈ పర్యావరణాన్ని పరిరక్షించడంలో, అదేవిధంగా సుస్థిరాభివృద్ధిని సాధించడంలో దోహదపడుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా దీని ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జువాలజీ డాక్టర్ చక్రవర్తి గారు, అదేవిధంగా డాక్టర్ ఎలియా, ముఖ్యంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బాటనీ డాక్టర్ కృష్ణారావు గారు, ఎక్కువగా దీనికి కృషి చేసింది డాక్టర్ పి సారా ఫ్రమ్ బాటనీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రామచంద్రపురం. ఒక టీమ్గా చక్కగా సక్సెస్ఫుల్గా చేసాము. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మన కళాశాల తరఫున వచ్చినటువంటి రీసెర్చ్ పర్సన్స్ అందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల మహోత్సవాలు శుక్రవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 14వ తేదీ వరకు శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల మహోత్సవాలు కొనసాగుతాయి. మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకున్న భక్తుల కోరికలను అమ్మవారు నెరవేరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు లక్ష్మీ ప్రసన్న, కాల వీరభద్రరావు, కాల లక్ష్మి, కాల చిన్న, కొవ్వూరు వాస్తవ్యులు, గుండుబోగుల ప్రసాద్, రాకుర్తి బ్రదర్స్, జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు, నాయకులు తిబిరిశెట్టి వరప్రసాద్, కాకినాడ 36వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, శ్రీ వారాహి అమ్మవారి దీక్షాపరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అని మేమేంటి అంటే ప్రతి ఒక్కరికి 10 మందికి మంచి జరగాలనే ఉద్దేశంతో చాలా అంగరంగ వైభవంగా ఈ సంవత్సరము వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే చేస్తున్నాము. ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయండి. అంటే జూలై 6 నుండి 15వ తారీఖు వరకు మన కాకినాడ గ్రామం, కాకినాడ జిల్లా రూరల్ కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారు అన్ని గుప్త నవరాత్రులు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మనకి అతి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన దగ్గరలో ఉన్న వాళ్ళే కాదు, దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తున్నారండి. నిజంగా చాలా శ్రీకాకుళం కానీ, ఇలా బెంగళూరు నుంచి కానీ, భద్రాచలం నుంచి కానీ, ఇటు సైడ్ మన చాలా చాలా దూరం నుంచి, అంటే ఒక్క ఊరని చెప్పలేను నేను, ఒరిస్సా బోర్డర్ నుంచి, బెంగళూరు నుంచి, ఇలా ఎన్నో చోట్ల ఎంతో మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుని వాళ్ళు ఎంతో ఆనందంతో వెళ్తున్నారు. అంతేకాదండి, చాలా రేర్గా ఉండే దేవాలయం అని, ఇంకా దుర్గాదేవి, ఇంకా మన శివాలయము కానీ, దుర్గా ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఈ మన వారాహి అమ్మవారి ఆలయం ఉండడం అనేది చాలా చాలా విశేషమని చెప్తున్నారండి. నిజంగా ఆ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. కాకినాడ జిల్లా సామలకోట పట్టణంలో గల పశువుల ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ భీమేశ్వర్ ఆధ్వర్యంలో సామలకోట లయన్స్ క్లబ్ అధ్యక్షులు ASRYVR ప్రసాద్ అధ్యక్షతన జూనోసిస్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరానికి కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి ముఖ్య అతిథిగాను, సామలకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్, లయన్స్ రీజియన్ చైర్పర్సన్ పి వెంకటేశ్వరి, లయన్స్ జోన్ చైర్పర్సన్ కె విజయకృష్ణ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తుమ్మల రామస్వామి మాట్లాడుతూ జంతువులన్నింటిలో విశ్వాసం అనేది అత్యంత ప్రేమగా పెంచుకునేటటువంటి జంతువు కుక్క అని, వీటి లాలాజలం నుంచి వ్యాపించేటటువంటి ర్యాబిస్ వ్యాధి అత్యంత భయంకరమైంది అని, ర్యాబిస్ వ్యాధి యొక్క నిర్మూలన మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల నిమిత్తం ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ వారు చేస్తున్నటువంటి సేవలు అమోఘమని అన్నారు. లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ అనేక సేవల విషయంలో లయన్స్ క్లబ్ ముందుకు పోతుందని, ఈ వ్యాక్సినేషన్ నేటి నుండి 4 రోజుల పాటు ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో ఉచితంగా వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ AH జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ సూర్యప్రకాష్ రావు, సామలకోట VBRA జాయింట్ డైరెక్టర్ చంద్రమౌళి నాయక్, కాకినాడ AH డిప్యూటీ డైరెక్టర్ ఎన్ నిర్మలా కుమారి, సామలకోట AH అసిస్టెంట్ డైరెక్టర్ ఈ ప్రమీల, సామలకోట వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎం భవానీ, లయన్స్ క్లబ్ సెక్రటరీ తుమ్మల సత్యనారాయణ, లయన్స్ ట్రెజరర్ బడుగు సీతారామరాజు, ఇతర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెంపుడు కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయడం జరిగింది. వ్యాధులు నిర్మూలించడానికి కృషి చేశారంటే వారిని అభినందించాలి ఎవరైనా. ఇవాళ మన దేశంలో ఎక్కడా పోలియో వ్యాధి లేకుండా, మొన్న ఎక్కడో పాకిస్తాన్లో 4 కేసులు కానీ, ఇంకా వేరే బంగ్లాదేశ్లో 2 కేసులు, 6 కేసులు ప్రపంచంలో నమోదవుతే ఇక్కడ ఎక్కడా మనం భారతదేశంలో ఒక కేసు కూడా లేకుండా చేసినటువంటి ఘనత ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటే వారిని అభినందించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఇందాక ఈశ్వర కుమార్ గారు చెప్తూ మనం కంటి చికిత్సల మీద కానీ, కంటి చూపు జాగ్రత్త మీద కూడా మనం పనిచేస్తూ ఉంది లయన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది చెప్తా ఉన్నారు. అలాగే ఈ కంటి చూపు అనేది ఎప్పుడైనా ఎవరైనా కంటి చూపు రాకపోతే ఇప్పుడైతే ఏదో కిరణ్ కంటి ఆసుపత్రి అని, లేకపోతే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఏం చేస్తారంటే అది వారి మంచి కోసం చేయొచ్చు, లేకపోతే కళ్ళజోళ్ళు అమ్ముకోవడం చేస్తున్నారు. కానీ ప్రతి దిక్కున ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఈ కంటి శస్త్రచికిత్స కోసం కానీ, కంటి చూపు కోసం కానీ మొట్టమొదటి నుంచి పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ మాత్రం లయన్స్ వారు సందర్భంగా తెలియజేస్తాం. అలాగే డయాబెటిక్ పై చెప్పారు, షుగర్ పేషెంట్లు ముందు జాగ్రత్తగా, అంటే షుగర్ వచ్చిన తర్వాత కన్నా
ముందు షుగర్ రాకుండా ఎటువంటి నియమాలు తీసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలనేటువంటిది. దీన్ని షుగర్ పట్ల చాలామంది చాలా బారిన పడుతూ ఇతర వ్యాధులు కూడా ఈ షుగర్ వల్లే వస్తున్నాయి. కాబట్టి లయన్స్ వారికి నా యొక్క ప్రత్యేక కోరిక, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కంటి సమస్యలతో బాధపడితే మా దగ్గర పంపిస్తే ఉచితంగా పరీక్ష చేసి వాళ్ళకి ఆపరేషన్ పడాలా ఏమైనా చూసి మేమే రికమెండ్ చేసి పంపించే ఏర్పాటు ఇంచుమించు గత 2 సంవత్సరాల నుంచి 250 ఆపరేషన్లు. డయాబెటిక్ ఆ వ్యాధి వచ్చిన తర్వాత చాలా కానీ మనకు తెలియదు. ఆ తెలిసి లోపల ఏదైనా మిగతా పార్ట్లు కూడా పోవడానికి ఎక్కువ అవకాశం. దీని మీద ప్రీ డయాబెటిక్ అని కొంచెం రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఎక్సర్సైజ్ మన లైఫ్ స్టైల్ ఏ విధంగా మార్చుకోవాలి, రోజు ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తే దీనికి దూరంగా ఉండొచ్చు అని అదొక ప్రాజెక్ట్ కూడా తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం మా జిల్లాలో 80 లక్షల రూపాయలతో 15 క్లబ్బులు 15,000 మందికి, ప్రతి క్లబ్బు 3,000 మంది చొప్పున 45,000 మందికి డయాబెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది. విచిత్రంగా చాలా మందికి అందులో వాళ్ళకి షుగర్ ఉన్నదని కూడా తెలపడం, ఒకరికి 350, 400 మేము మా ద్వారా కూడా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా చేస్తే ఈ సంవత్సరం మన వైద్యులు కూడా ఇప్పుడే మొదలుపెట్టి ఇంకొక 3,000 పరీక్షలు మేము చేయడానికి ఈ మంత్ ఎండ్ నుంచి దానికి చేయమనిగా మన గుండు శంకర్రావు గారిని డయాబెటిక్ క్యాంప్కి స్టేట్ చైర్మన్ కూడా ఎన్నుకోవడం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేట్ ని ఆనుకుని ఉన్న డ్రైనేజీని పరిశుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. MHO డాక్టర్ పృథ్వీచరణ్ ఇతర అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. మెయిన్ ట్రైన్లో కలిసే ఈ డ్రైనేజీని రైల్వే శాఖ సమన్వయంతో పూడికతీత పనులు చేపట్టాలని కమిషనర్ సూచించారు. 47, 48 డివిజన్ల ప్రజలకు ఉపయోగపడే ఈ డ్రైనేజీ పనుల విషయంలో అధికారులు దృష్టి సారించాలని కమిషనర్ కోరారు. రైల్వే అధికారులను సంప్రదించి ఆమోదం తెలిపిన వెంటనే TMX మిషన్ను వినియోగించి షిల్ తొలగింపు పనులను చేపట్టాలని, ఆ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యప్ప నాయుడు తదితరులు ఉన్నారు. డైరెక్ట్ మెయిన్ లైన్కి కనెక్ట్ అవుతుంది. ఆ ట్రైన్ గత ఈ సీజన్ అంతా కూడా మొత్తం స్ట్రీట్తో క్లోజ్ అయిపోయిందని చెప్పారు. ఒకసారి మిగతా ప్రయారిటీ అన్నీ కంప్లీట్ అక్కడ కూడా పంపించి మొత్తం ఆ 700 మీటర్స్ కూడా ట్రైన్ క్లియర్ చేసి అటుపక్క ఏవైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో ఆ హౌస్ హోల్డ్స్ అన్నిటికి కూడా వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు నేను ప్లాన్ చేస్తాం. దీనికి రైల్వే అధికారుల యొక్క సహకారం కూడా కావాలి. ఎందుకంటే ఇదే దారిలో TMX కానీ మనకు పంపించాల్సి ఉంటుంది, చైన్ మౌంట్ TMX. కాబట్టి ముందుగా రెవెన్యూ అధికారులు మన రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని ఏదైతే ఆ ట్రైన్ ఉందో ఆ ట్రైన్ క్లియర్ చేయడానికి కూడా నష్టమే చర్యలు తీసుకుని చెప్పాం. ఒకసారి మెయిన్ లైన్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ట్రైన్ కూడా క్లియర్ చేసి అక్కడ ఏదైతే ఆ ఏరియాలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ ఉన్నారో వారికి ఎవరికి ఇబ్బంది లేకుండా అక్కడ చర్యలు. పీఠాపురం పట్టణంలో పలు చోట్ల మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వివిధ అభివృద్ధి పనుల కోసం 2014-19 మధ్య టీడీపీ హయాంలో అప్పటి పీఠాపురం ఎమ్మెల్యే వర్మ శంకుస్థాపన చేసిన శిలాఫలకాలను కొందరు దుండగులు చేస్తున్న తొలగింపులపై చర్యలు తీసుకోవాలని పీఠాపురం మున్సిపల్ టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమే మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కనకారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీఠాపురం మున్సిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పంపనబోయిన అన్నపూర్ణ, రాయుడి శ్రీను, నాయకులు కొండేపూడి ప్రకాష్, నల్లా శ్రీను, పిల్లి చిన్న, కొరుప్రోలు శ్రీను, అడ్డూరు శ్రీను, కార్నాసుల రాజా, అందుగుల సత్యబాబు, అందుగుల పద్దరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలోని ఎలక్షన్ టైంలో పడిపోయిందని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నటువంటి శిలాఫలకం మున్సిపల్ ఆఫీస్ బయట గేట్ బయట ఎడం పక్క ఉంది.
అది ఒక వెహికల్ గుద్దీసి పడిపోయింది అంటున్నారు. అంటే ఇప్పుడు అడిగితే బయటకు వచ్చింది. అది ఎవరు పడగొట్టారు ఏంటని చెప్పి కమిషనర్ గారిని దాని మీద ఎంక్వైరీ చేసి తక్షణమే అది వెంటనే దాన్ని నిర్మించి మళ్ళీ దాని మీద ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా వివరణ తెలుసుకుండి ఒక విషయం చెప్పడం జరిగింది. ఈరోజు కోట వెనకెళ్తున్నటువంటి సత్యంతల గుడి దగ్గర కూడా ఒక శిలాపలకాన్ని పడగొట్టడం జరిగింది. అంటే ఇది కక్షపూరితంగా చేస్తున్నారా లేకపోతే వరం గారి పేరు కనబడకూడదని చేస్తున్నారా అన్న విషయం తెలియట్లేదు. ఇది ఎవరు చేస్తున్నారో ఏంటనే విషయాన్ని ఈరోజు కమిషనర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు నిర్లక్ష్య ధోరణికి ఇది నిదర్శనంగా కనబడుతుంది. అంటే గత ప్రభుత్వ పాలకులు చేస్తున్నారో ఎవరో కూడా అర్థం కావట్లేదు. ఇది వెంటనే తక్షణమే చర్యలు తీసుకోండి. శిలాపలకాలు మళ్ళీ పునర్నిర్మించి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు పట్టణ తెలుగుదేశం పార్టీ నుంచి మేము అందరూ కూడా డిమాండ్ చేస్తాం. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో గల బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2024-2025 సంవత్సరానికి సంబంధించినటువంటి యూడైస్ ప్లస్ పై ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థల మేనేజ్మెంట్ వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ సూచనల మేరకు సామర్లకోట మండల విద్యాశాఖ అధికారి 1 వై శివరామకృష్ణయ్య, విద్యాశాఖ అధికారి 2 పొల్లయ్యల ఆధ్వర్యంలో శనివారం ఉదయం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి చైల్డ్ ఇన్ఫోను ప్రభుత్వం వారు తొలగించారని, నేరుగా స్కూల్ యొక్క డేటాను యూడైస్ ప్లస్ ద్వారా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో కంప్యూటర్ సీనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం యూడైస్ ప్లస్ పై పాఠశాల సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ, సిఆర్పీలు, ప్రైవేటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల సంఖ్య ఎన్ని కొద్ది పెరగాలనేది ఆకాంక్ష. కనుక అందరం కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఎన్రోల్మెంట్ పెంచడానికి కృషి చేయాలి. ఏ ఒక్క విద్యార్థి కూడా స్కూల్ మానే పనిలో కానీ ఇంట్లో కానీ ఇతర యాక్టివిటీస్లో కానీ ఇన్వాల్వ్ కాకూడదు. ముఖ్యంగా 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఏ విద్యార్థిని కూడా మన ప్రభుత్వ పాఠశాలలు లేదా ప్రైవేట్ పాఠశాలలో అయినా సరే జాయిన్ అవ్వాలి తప్ప ఖాళీగా ఎవరు ఉండకూడదు. మరి విద్యార్థులు ఖాళీగా ఉంటే రేపు సమాజానికి మరి ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి. అందువలన విద్యార్థులు రేపు మరి మీకు ఫీల్డ్ లెవెల్లో సిఆర్పీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని సుబ్రహ్మణ్యం ఇస్తే సుబ్రహ్మణ్యం ఏం చేస్తారంటే మీకు డౌట్స్ ఉన్నాయని కూడా క్లారిఫై చేసి దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈజీగా ఉండాలంటే ల్యాప్టాప్లో రమ్మన్నాం. మీ స్కూల్స్ గురించి ఇక్కడే మీరు చేసుకున్నట్లయితే ఆ డౌట్స్ ఇక్కడే క్లారిఫై చేస్తారు. ఆ క్లారిఫై చేసినప్పుడు మీకు ప్రాబ్లం ఏమీ లేకుండా యూడైస్ అనేది క్లియర్ అవుతుంది. యూడైస్ చేయడం వల్ల ఏంటంటే మీకు రోల్ అనేది ఉంది. ఆ రోల్ పర్టికులర్స్ వాళ్ళకి రావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా వస్తాయని తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. రాత్రి సమయంలో ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం చెంతనే ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల దళితుల్లో ఒక వర్గాన్ని టార్గెట్ చేయడానికి ఇటువంటి చర్యలకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థానానికి చేరుకుని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎర్రపోతవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండు వేసి అవమానపరిచిన ఘటన మరవక ముందే వెల్లలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడంతో ఆగ్రహావేశాలు వ్యక్తం చేసి దళిత సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వెల్లలో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని, నిందితులను తొందరలోనే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ రామకృష్ణ హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి చెందిన, టీడీపీకి చెందిన ఏ పార్టీకి చెందిన వాడైనా కూడా వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటే ఓకే, లేకపోతే మా దళిత సంఘాలందరూ ఏకమై వాడి సంగతి ఏంటనేది మేము తెలుస్తామని ఈ మీడియా పూర్వకంగా, పాత్రికేయ మిత్రుల పూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే వాసంశెట్టి సుభాష్ గారు ఇప్పుడే మాట్లాడాడు. ఎవరైనా కూడా దీనికి పాల్పడిన ఎంత పెద్దవాడైనా, ఏ కులమోడైనా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పెద్ద పదవులు ఉన్నా కూడా వాడిని తాట తీసి ఇలాంటి మీ జాతికి కానీ మీ మహానుభావుడికి కానీ ఎటువంటి నష్టం వాటిల్లకుండా నేను చేస్తానని హామీ ఇచ్చాడు. ఆయన కూడా అధికారులతో మాట్లాడతానని చెప్పారు. ఎవరు కూడా కంగారు పడే పని లేదు, సంయమనం పాటించండి. 24 గంటల్లో మాత్రం పోలీసు వారు ఖచ్చితంగా ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో వాళ్ళని పట్టుకుని కఠినమైన చర్యలు చేయాలి. మరి మొన్న ఒక నెల రోజుల క్రితమే ఎర్రపోతవరంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండు కూడా వేయడం జరిగింది. ఆ ఘటన మరొక ముందే మరి వెల్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఏదైతే వాళ్ళు ధ్వంసం చేశారో ఇది రాజ్యాంగం మీద, రాజ్యాంగ విలువల మీద
దళితుల మీద ఆత్మగౌరవం మీద దాడిది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడున్న పాలకవర్గ ప్రభుత్వాలు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు తక్షణం నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులాల మధ్య విధ్వంసం రేపడానికి ఈ ఘటనలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎవరైనా కులాలకి మతానికి అతీతం లేకుండా తక్షణం అరెస్ట్ చేయాలని మేము అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ధ్వంసం జరగకుండా మరి పోరాటం చేయడానికి మనం అందరం కూడా సన్నద్ధం అవ్వాలని మరి పై విషయాన్ని మరి రాష్ట్ర మంత్రివర్యులు మరి వాసంశెట్టి సుభాష్ గారికి కూడా ఈ విషయాన్ని కూడా మనం అందరం కూడా తెలియజేయాలని, అలాగే పోలీసు వారు కూడా ఏదోటువంటి నిష్పక్షపాతం లేకుండా నేరస్తులు ఎంతటి వారైనా సరే శిక్షించాలని, ఖచ్చితంగా వారందరినీ అరెస్ట్ చేయాలని, వారికి సరైన శిక్షలు పడే విధంగా మీరు ప్రయత్నం చేసిన రోజున ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు నియోజకవర్గంలో జరగవని తెలియజేస్తూ, ఖచ్చితంగా దళిత సంఘాలన్నీ కూడా ఇక ఐక్యతతో ఒక తాటి మీదకి వస్తే ఖచ్చితంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా పోలీసు వారికి అలాగే ప్రభుత్వానికి కూడా దళిత సంఘాల తరపున మేము తెలియజేస్తుంది ఏంటంటే, ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా మరి గట్టి ప్రయత్నాలు, మరి ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో అక్కడ మరి బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ ఇటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి ఈ కేసును దర్యాప్తు ముమ్మరం చేసి త్వరగా దోషులను పట్టుకోకపోతే 24 గంటల్లో మా దళిత సంఘాలన్నీ కూడా ఏకమై మరి రేపటి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రక్తదానం ప్రాణదానంతో సమానమని రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ పూషా ఉద్ఘాటించారు. స్థానిక పళ్లరాజు నగర్లో గల షిప్పింగ్ హౌస్లో శనివారం రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారు నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ పూషా మాట్లాడుతూ, శరీరంలో అన్ని అవయవాలు మార్చే అవకాశం ఉంది, కానీ రక్తానికి అవకాశం లేదని, అది మన శరీరంలోనే తయారవుతుందని, కావున మనం రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణదానం అవుతుందని, అందువల్ల అందరూ రక్తదానం చేయాలని కోరారు. అంతేకాకుండా భారతదేశంలో రోజుకు 5 కోట్ల యూనిట్స్ అవసరం అవుతుందని, కానీ 2,50,00,000 యూనిట్స్ మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని, ఎందుకంటే ప్రజల్లో రక్తదానం పట్ల అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని, కావున స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ సభ్యులను అభినందిస్తున్నానని అన్నారు. చార్టర్డ్ ప్రెసిడెంట్ ఎంవి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రక్తం తయారు చేసే ఫ్యాక్టరీలు లేవు, కృత్రిమంగా కూడా తయారు చేయలేమని, అది మన శరీరంలోనే తయారవుతుందని, అందువల్ల మనమే రక్తదానం చేయాలని, దీనివల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చునని, అందుకే ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రెసిడెంట్ కమల్ సందీప్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ను స్థాపించి 3 సంవత్సరాలు అయిందని, రక్తం అవసరం గుర్తించి ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మొదటి సంవత్సరంలో 71 యూనిట్స్, 2వ సంవత్సరంలో 60 యూనిట్స్, ఇప్పుడు 3వ సంవత్సరంలో 74 యూనిట్స్ను క్లబ్ సభ్యులు మరియు దాతల సహకారంతో సేకరించగలిగామని, వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ప్రెసిడెంట్ శ్రీకృష్ణ వర్మ, సెక్రటరీ సాయి సుందర్, నగధర్, ఏవి రంగారావు, వి దుర్గా మహేష్, షేక్ నాగ్భాషా, విజయలక్ష్మి, లత, వి శ్రీనివాస్, వి రామయ్య, అంకి వెంకటేశ్వరరావు, సెనేటర్ ఎ సామ్యుల్, ఎం వరప్రసాద్, రుత్విక్, హరిప్రసాద్, శంకర్, సతీష్ శెట్టి, డిబిబిఎన్ యాదవ్, బాలాజీ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ కస్టమ్స్ హౌస్ ఏజెంట్స్ ప్రెసిడెంట్ ఎం సత్యనారాయణ, గోపు విశ్వనాథం మరియు జీకే శ్రీనివాస్ శిబిరాన్ని సందర్శించి రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ సభ్యులను అభినందించారు. 3 వ్యక్తులు ఉపయోగపడుతుంది. 3 ప్రాణాలని, 3 ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. మేము ప్రమాదాలకు సంబంధించిన వాళ్ళకి ప్రసూతి సమయంలో, అలాగే కొన్ని శస్త్రచికిత్సల సందర్భంగా ఆపరేషన్ చేసేటప్పుడు, అలాగే మరికొందరికి పుట్టుక నుంచి ఉండేటటువంటి కొన్ని అనారోగ్య పరిస్థితులు, హిమోఫిలియా, థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా, ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటిలో కూడా రెగ్యులర్గా రక్తదానం కావాల్సి వస్తుంటుంది. కనుక వీరందరికీ రక్తం అందించాలి అంటే స్వచ్ఛందంగా రక్తం దానం చేయడం అనేది చాలా అవసరం. చేసిన ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు తప్పితే అనారోగ్యానికి పాలవరు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ వేసవిలో రక్తదానం చేయడానికి చాలా తక్కువ మంది ముందుకు వస్తుంటారు. ఎందుకంటే వేసవికాలం అయిపోయిన తర్వాత ఎండ తగ్గాక చేద్దాం, కానీ నిజానికి ఆపరేషన్ చేయించుకోవడానికైనా, లేదా రక్తదానం చేయడానికైనా, లేదా మనకు వచ్చినటువంటి అనారోగ్యాలు వేగంగా నివారణ అవడానికైనా సరే వేసవికాలం చాలా అద్భుతమైనటువంటి
ఇంకా అటువంటి అపోహలను కూడా దూరంగా ఉంచి అందరూ రక్తదానం చేయాల్సిందిగా కోరుతున్నాను. శ్రీరామ్ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ ఇప్పుడు 3వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతూ మేము 3వసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అన్నది చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ ఒక బ్లడ్ డొనేషన్ అన్నట్టు మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. అసలు బ్లడ్ డొనేషన్ అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నది అందరిలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఏ ఫ్యామిలీలో ఎప్పుడు ఎటువంటి డేంజర్ వస్తుంది, ఏ ఫ్యామిలీకి ఎప్పుడు బ్లడ్ అవసరం వస్తున్నది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో ఇప్పుడు మనం బ్లడ్ డొనేషన్ ఇస్తే ఫ్యూచర్లో మనకు గవర్నమెంట్ బ్లడ్ కావాలంటే అది ఆ సర్టిఫికేట్ కూడా మనకి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనం ఆ బ్లడ్ను ఉపయోగించుకోవచ్చు. అలాగే సొసైటీకి కూడా ఒక మంచి డైరెక్షన్ చూపించినట్టు కూడా అవుతుందని మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వర్మ గారికి, అలాగే సెక్రటరీ సుందర్, పాస్ట్ ప్రెసిడెంట్ మన సందీప్ గారికి, సభ్యులందరూ కూడా మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు చాలా కార్యక్రమాల గురించి అనుకున్నామండి. అయితే ఏంటంటే బ్లడ్ డొనేషన్ అనేది చాలా చాలా వైటల్ 70 డేస్లో. ప్రతి మనిషి కూడా రక్తదానం చేయాలి. ఎందుకు చేయాలంటే ఇప్పుడు రేపు పొద్దున్న మనకే అవసరం రావచ్చు, ఎవరికైనా అవసరం రావచ్చు. మనం ఇచ్చే ప్రతి రక్తం కూడా ముగ్గురికి ఉపయోగపడుతుందండి. ఆ కాన్సెప్ట్ మేము ప్రతి ఇయర్ కూడా బ్లడ్ డొనేషన్ కండక్ట్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ అబౌట్ 71 యూనిట్స్ ఇచ్చేవాళ్ళు. అలాగే సెకండ్ టైం 60, ఈసారి కూడా 60-70 యూనిట్స్ వస్తాయని అనుకుంటున్నామండి. అలాగే మేము వేరే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగిందండి. అక్కడ యూనిట్ సాధారణంగా ఇండస్ట్రీస్ ఉన్నాయన్నారు. బ్లడ్ డొనేట్ తయారు చేసి ఇండస్ట్రీస్ లేవు కానీ అంటే డొనేట్ చేసే ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. ఫార్మ్ మండలతోటి, ప్యారిష్ తోటి మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు కూడా వాళ్ళ వర్కర్స్, స్టాఫ్ అందరూ కూడా ఇస్తున్నారు. అక్కడ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారని డెసిషన్ తీసుకున్నారు. అది కూడా చేస్తున్నాం. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా భారతమాత స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్ర ఉద్యమంలో ధృవతారై వెలిగిన యువ కెరటం అల్లూరి సీతారామరాజు అని అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాసరావు, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆడిటోరియంలో అలయన్స్ క్లబ్ వివేకానంద ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి అలయన్స్ క్లబ్ వివేకానంద ప్రెసిడెంట్ నవప్రసాద్ అధ్యక్షత వహించగా అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగాను, శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ విశిష్ట అతిథిగాను, అలయన్స్ క్లబ్ గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ కె సతీష్ గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ వనం శ్రీనివాసరావు, విఎల్ గాంధీలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ జాయింట్ సెక్రటరీ గోపిరెడ్డి, రీజనల్ చైర్మన్ సుభద్రాదేవి, జోన్ చైర్మన్ రజనీ గౌరి, లక్ష్మీ నాగేంద్ర, రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ బాలత్రిపుర సుందరి, మేము సైతం మీకోసం క్లబ్ ప్రెసిడెంట్ గణేష్, వివేకానంద క్లబ్ సభ్యులు రమ్య, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చేసేటప్పుడల్లా 7 hours 8 hours చేసేవారు, కానీ ఇప్పుడు రిటైర్ అయిన పూర్తి సమయం ఇక్కడ వెచ్చించి చేస్తున్నారు. వాళ్ళ టీంలో నేను ఉన్నందుకు గర్వపడుతున్నాను. అలాగే మా సమితి వచ్చి ప్రతి లక్ష్యంలో కూడా మెడికల్ క్యాంప్స్, ఫ్రీ హోమియో మెడికల్ క్యాంప్స్ చేస్తాము. అలాగే హెచ్ఐవి పిల్లలకి ప్రతి నెల న్యూట్రిషన్ కిట్స్ ఇస్తాము. అలాగే అనేక సేవా కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈ సమితికి అత్యంత ముందుగా పేరు రావడానికి కారణమైన మా టీచర్ కూడా చాలా వాళ్ళు వాలంటరీగా కార్పొరేట్ స్కూల్స్కి వెళ్తే ఎంతో శాలరీ వస్తుంది. అయినా సరే మా స్కూల్లో చేయాలి, ఒక మంచి సంస్థలో వర్క్ చేయాలని చెప్పి మా టీచర్లందరూ కూడా చాలా స్వచ్ఛంగా చేస్తుంటారు. ఆ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఒక మా ఆర్గనైజేషన్ కోసం కూడా మేము పరిచయం చేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే మా ఆర్గనైజేషన్లో కొన్ని ప్రోటోకాల్స్ అయి ఉంటాయి. ఆ సంస్థను పరిచయం చేయడం, సంస్థ గురించి చెప్పడం, ఇవన్నీ కూడా మా ప్రోటోకాల్స్ లో ఎక్కువ ఉంటుంది. అలాగే మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మా ఆర్గనైజేషన్ అనేది ఎలియాస్ ఇంటర్నేషనల్ క్లబ్స్. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పండిట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 123వ జయంతిని భారతీయ జనతా పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు పసుపులేటి సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పండిట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు బుర్రి మురళీధర్రావు, పసుపులేటి సత్యబాబు, తోట ఏడుకొండలు మీడియాతో మాట్లాడారు. మేమందరం కూడా మరి వారికి నిబద్ధులమై మరి వ్యవహరిస్తూ మరి ముందుకు తీసుకెళ్లాలని పార్టీని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే శ్యామప్రసాద్ ముఖర్జీ మరి భారతీయ జనసంఘని స్థాపించినప్పటికీ కూడా మరి ఏవైతే ఈ దేశంలో అణగారిన వర్గాలు ఉన్నాయో
వాటి అందరికీ సమానత్వంగా చూసే తత్వంతో మరి ఆయన ఏ కళలు కన్నారో ఆ కళలో రూపాంతరం చెందడానికి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఆయన ఆశయాలకి కృషి చేస్తున్నారు. తగ్గట్టుగానే మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆ విధానం అనుసరిస్తూ ముందుకు వెళ్తుందనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఆయన ఘనంగా నివాళులర్పించి మేమందరం కూడా ఆయన్ని శ్రద్ధాంజలి ఘటిస్తాం. భారతీయ జనసంఘ నుంచి రాజకీయ పార్టీని స్థాపించాలని ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీగా స్థాపించి ఈరోజు దేశంలోనే భారతీయ జనతా పార్టీ ఇతర దేశాలు కూడా చాలా మహోన్నతమైన పార్టీగా ఉంది. దీనికి కారణం ఈ వ్యవస్థాపకులు శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా వారి సేవలు కూడా ఈరోజు వారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రతి కార్యకర్త కూడా వారి యొక్క ఆశయాలను కూడా కొనుక్కుపుచ్చుకుని ప్రతి కార్యకర్త కృషి చేయాలనేసి పార్టీ అభివృద్ధి కూడా మరింత ముందుకు తీసే అవసరం ఎంత ఉందనేసి తెలియజేసుకుంటూ వారి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయాలు ఏమో మన ఈ పార్టీ కార్యకర్తలందరూ కూడా గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కొన్ని నిబద్ధమైనటువంటి సూత్రాలతోటి అణగారిన వర్గాలతోటి అన్ని రకాలైనటువంటి కులాలతోటి పార్టీని స్థాపించాలని చెప్పి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనతా పార్టీ స్థాపించారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు కాకినాడ సూర్యకళా మందిరంలో నిర్వహిస్తున్నట్లు ఏఐవైఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధు మాట్లాడుతూ ఈ రాజకీయ శిక్షణ తరగతులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నట్లు వెల్లడించారు. రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ తరగతులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కాములు కె రామకృష్ణ గారు ప్రారంభిస్తున్నారు. దీని జెండా ఈ పతాక ఆవిష్కరణను మానవ హక్కుల నేత, పౌర హక్కుల ఉద్యమ నేత ముప్పాల సుబ్బారావు గారు జెండా ఆవిష్కరణ చేస్తారు. దీనికి దేశంలో ఉన్న విద్యావేత్తలు, ప్రముఖ సైంటిస్టులు, అలాగే అనేక రకాల సర్చ్లో ఉన్న మేధావులందరూ కూడా వచ్చి బోధిస్తారు. ఒకటే లక్ష్యం, విద్యార్థుల్ని సామాజిక సంస్కృతులు కాకుండా భావితరాలు ఉపయోగపడే విధంగా, దేశభక్తి తయారు చేసే విధంగా ఈ క్లాసులు ఉంటాయి. అందుకని ఈ క్లాసులు అందరూ కూడా వినాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు, నూతన విద్యా విధానం పేరుతో మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ చదువులంతా కూడా కాపీ శక్తి చేయడం కోసం మోడీ ప్రభుత్వం పూనుకుంటుంది. అంతే దీని విరుద్ధంగానే మేము విద్యార్థులు కూడా మొత్తం అన్ని విషయాలు చెప్పడం కోసం ఈ క్లాసులు పెడుతున్నాం. కాబట్టి తప్పనిసరిగా నగరంలో ఉన్న అన్ని వర్గాల వారు కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుతున్నాను. తాటిపాక మధు, ఏఐవైఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి. కాకినాడ 3వ డివిజన్లో బీజేపీ జిల్లా పార్లమెంటరీ సెక్రటరీ పక్కి మణిపాల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అమ్మతో ఒక మొక్క అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మీడియా ప్రతినిధి తొమ్మలపల్లి నాని, జనసేన నాయకులు వై శ్రీనివాస్, టీడీపీ నాయకురాలు శాంతి, సచివాలయం సెక్రటరీ సిబ్బంది పాల్గొన్నారు. అన్ని రకాల అవకాశాలు మొక్క ప్రతి జీవికి, మనుషులకి, జీవులకి అన్నిటికీ కూడా ఒక నీడ, ఒక గాలి, అన్ని రకాలుగా ఉపయోగపడేది ఒక మొక్క అని చెప్పేసి తల్లి పేరున ఒక మొక్క నాటమని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి మనిషి కూడా ఒక 5 మొక్కలు పాతితే అందులో ఒక మొక్క బతికిన ప్రజలకి చాలా నీడగా, ఆరోగ్యంగా ఉంటుంది. మంచి ఆక్సిజన్ గాలి ఇచ్చేది ఒక మొక్క. ఆ మొక్కని మనం చక్కగా పెంచుకుని చూస్తే దేశం, గ్రామాలు, రాష్ట్రాలు అన్నీ కూడా సస్యశ్యామంగా ఉంటాయి అని చెప్పేసి ఇది ఒక తల్లి ఎన్ని రకాలుగా మనకి ప్రేమ, అభిమానాన్ని పెంచుతుందో ఒక మొక్క కూడా అదే రకంగా పెంచిద్ది అని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. జై. అలాంటి పరిస్థితుల్లో మోడీ గారు ఈ కార్యక్రమం పెట్టడం ప్రజలందరికీ కూడా ఆరోగ్యకరమైనటువంటి విషయం. అలాంటి పర్యావరణ కావాలని, ఈ ప్రకృతి కూడా ఇంకా మంచి ఇదిగా, ఆరోగ్యంగా అందరూ బాగుండాలని మోడీ గారి సంకల్పంతో తల్లి పేరు మీద, అంటే తల్లి ఎలాగ అందరినీ, పిల్లల్ని ఎలా చూసుకుంటుందో అలాగే ఈ మొక్క కూడా అందరికీ నీడనిచ్చే మొక్క. అలాంటి నీడనిచ్చే మొక్క ప్రతి చోట వెయ్యాలనే మోడీ గారి సంకల్పం చాలా గొప్పది. అలాంటి గొప్ప సంకల్పాన్ని మనం అందరం నిర్వర్తించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఈరోజు అందుకని ఇక్కడ మొక్కల కార్యక్రమం పెట్టాము. అందరికీ నమస్కారం. జై. పక్కి మణిపాల గారి వార్డులోని మొక్కలు నాటడం అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొక్కలు నాటడం అనేది
ఎంత హెల్దీ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. పొల్యూషన్కి మెయిన్ మనం మొక్కలే నాటి దీనివల్ల పొల్యూషన్ తగ్గాలంటే మొక్కలు నాటడం వల్ల పొల్యూషన్ బాగా తగ్గుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం మేము ఏంటంటే యాక్చువల్గా మేము 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాం మోడీ గారు పెట్టారు. 1వ తారీఖు నుంచి మేము మొక్కలు నాటుతున్నారు ప్రతి చోట్ల. అలాగే ఈరోజు పక్కి మణిపాల్ గారు పెట్టిన 3వ వార్డులో మొక్కలు నాటడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో మేము పాల్గొనడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అపర భగీరథుడు వర్మ గారి అంతిమ లక్ష్యం పిఠాపురం రైతుల సంక్షేమం. పదవులు అధికారం కోసం ఏనాడూ ఆశించలేదు. పొత్తు ధర్మంలో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యే స్థానం కోల్పోతున్నా దిగులు చెందలేదు. పిఠాపురం అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగారు వర్మ గారు. ఇందులో భాగంగానే పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని తన విజయంగా భావించారు. పిఠాపురంలో జనసేన జెండా ఎగరవేశారు. ఇప్పుడు దానికి తగిన ఫలితం లభించింది. వర్మగారి కృషి కారణంగా పిఠాపురం రైతన్నల సమస్య తీరింది. పురుషోత్తపట్నంపై వర్మగారి అలుపెరగని పోరు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం వర్మగారు అలుపెరగని పోరాటం చేశారు. చంద్రబాబు గారు పాదయాత్ర చేసిన సమయంలో పథకం ఆవశ్యకత గురించి వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం 2017లో 1650 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. దీంతో రైతులకు పుష్కలంగా నీరు లభించింది. టీడీపీ అధికారంలో ఉన్న 3 ఏళ్ల పాటు 65,000 ఎకరాలకు నీరు అందింది. పంటలు సమృద్ధిగా పండాయి. అయితే ఆ తర్వాత అధికారంలోకొచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఆపేసింది. రైతులకు 5 ఏళ్ల పాటు నీరు అందని దుస్థితికి తీసుకొచ్చింది. దీంతో రైతన్నలు ఏకంగా 500 కోట్లు నష్టపోయారు. దీంతో వర్మగారు మళ్లీ చలించారు. తాను పోరాడి సాధించిన పథకం నిరుపయోగంగా మారడంతో మళ్లీ పోరుబాట పట్టారు. వైసీపీ అరాచకాన్ని, జగన్ రెడ్డి నిర్లక్ష్యాన్ని అడుగడుగునా ప్రశ్నించారు. గొంతెత్తి నినదించారు. పురుషోత్తపట్నం పథకం నీరు మళ్లీ పిఠాపురం రైతులకు అందటమే లక్ష్యంగా పనిచేశారు. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా పిఠాపురం స్థానం కోల్పోయిన వర్మగారు బాధపడలేదు. తన పిఠాపురం ప్రజలు బాగుంటే చాలనుకున్నారు. ఎమ్మెల్యే స్థానాన్ని త్యాగం చేసి తనకు పదవుల కంటే పిఠాపురం అభివృద్ధి ముఖ్యమని చాటి చెప్పారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ప్రారంభించాలని చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించడం, అలాగే ఏలేరు ఫేజ్ 2 శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆగిపోవడం వల్ల రైతులు 2 పంటలు పండట్లేదు. వాటి సార్ని అడిగాను, సార్ కూడా చెప్తారని తెలియజేస్తూ దీనికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు గారు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చి రాగానే పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు నీరు విడుదల చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరో 2 రోజుల్లో పిఠాపురం రైతన్నలకు సాగునీరు అందనుంది. ఇదంతా వర్మగారి కృషి ఫలితమే. నాడు 1650 కోట్ల ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేశారు. నేడు వైసీపీ అరాచకం కారణంగా ఆగిన నీటి పంపిణీని తిరిగి సాధించారు. పిఠాపురం రైతన్నలకు అండగా నిలిచిన వర్మగారికి, ఇచ్చిన హామీ నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా పిఠాపురం ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ర్యాబిస్ వ్యాధి నివారణపై విస్తృత అవగాహన కల్పించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. ప్రజలకు శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీటిని అందించేందుకు చర్యలు. నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు వెల్లడి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. భారతీయ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా సంఘాలు ధర్నా. దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. టీడీపీ కాకినాడ పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కొల్లాబత్తుల అప్పారావు ఉద్ఘాటన. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.